వెల్కమ్ టు ఈహా ఎంటర్టైన్మెంట్. దిస్ ఈజ్ లక్ష్మి. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. తన అందం, అభినయంతో ఎంతో మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్న రకుల్ ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా దూసుకెళ్లింది. గత కొంతకాలంగా టాలీవుడ్కు దూరంగా ఉన్న రకుల్ ప్రస్తుతం బాలీవుడ్కు వెళ్ళి అక్కడ సినిమాలు చేస్తూ తన సత్తాని చాటుకుంటోంది. గతేడాది జాకీ భగ్నానీని ప్రేమించి పెళ్లి చేసుకున్న రకుల్ రీసెంట్గా మేరే హస్బెండ్కి బీవీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం దే దో ప్యార్ దే 2 సినిమాలో నటిస్తున్న రకుల్ ఇప్పుడు తన డ్రీమ్ లైఫ్ను జీవిస్తూ ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్తోంది. రకుల్ చిన్నప్పటి నుంచి వెండితెరపై కనిపించాలని ఎన్నో కలలు కనిందంట. చిన్నప్పటి నుంచి నటి అవ్వాలి అని ఎన్నో కలలు కన్న తాను ఆ కలలను నిజం చేసుకోవడానికి ఎంతో కష్టపడ్డానని, ఎన్నో త్యాగాలు చేశానని, తను పడిన కష్టానికి, చేసిన త్యాగాలకు ప్రస్తుతం తాను డ్రీమ్ లైఫ్ను అనుభవిస్తున్నట్లు రకుల్ పేర్కొంది. కన్న కలలు నిజమవ్వాలి అంటే టాలెంట్తో పాటు అదృష్టం కూడా అవసరం. ఈ రెండు రకుల్కు పుష్కలంగా ఉండబట్టే ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ను అందుకుంది. ఈ సందర్భంగా రకుల్ మాట్లాడుతూ అందంగా ఉంటేనే ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించగలరు అనే స్టేట్మెంట్ను కూడా రకుల్ కొట్టిపారేసింది. అందం అనేది లోపల దాగి ఉంటుందని, అది పైకి కనిపించేది కాదని రకుల్ తెలిపింది. అందం మన నవ్వులో, కళ్ళలో కనిపించాలని, అలా కనిపిస్తే ప్రతి ఒక్కరూ అందంగానే కనిపిస్తారని రకుల్ చెబుతోంది. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ దే దే ప్యార్ దే 2 సినిమాతో సైఫ్ అలీఖాన్తో కలిసి రేస్ 4లో నటించే ఛాన్స్ను కూడా అందుకుంది. ఎంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటానని చెప్తున్న రకుల్ నితేష్ తివారీ దర్శకత్వంలో వస్తున్న రామాయణంలో కూడా ఆఫర్ అందుకుందని వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.